టాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి దాకా వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది, ఇక ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా ఉంటుందా అనేది. బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కార్నర్లు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసుకుని ఏంది భయ్యా నువ్వు అలా నువ్వు అనలేదు భయ్యా, అరే మన నా నాయకుడు చూస్తున్నాడు అనకపోతే బాగుండదని ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను. చాలా ఆశ్చర్యపోయేవాడిని, ఇది ఇలా ఉంటుందా? సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మనుషులు ఉంటారు, రెండు పార్టీలలో బీజేపీ మనుషులు ఉంటారు. కాబట్టి ఈ పార్టీలు వీళ్ళకి కంపెనీలతో సమానం. అంటే వాళ్ళు ఆనందంగా ప్రతిరోజు మూడు పార్టీల నాయకత్వం ప్రతిరోజు మాట్లాడుకుంటారు. మీకు అర్థం కావాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గ్రామాలలో రాజకీయ పార్టీ అంటేనేమో ఒకరితో ఒకడు మాట్లాడకుండా నీ